నెల్లూరు జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు చేపట్టిన ధర్నాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కళాశాలలో తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం, భద్రతా లోపాలు, ఫెన్సింగ్ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులతో కలిసి పరిశీలించిన ఆయన విద్యా సంస్థల అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సిఎస్ఆర్ నిధులతో ప్రచారం చేసుకోవటం కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులను ప్రస్తావిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. నెల్లూరు నగరం గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నదానికి ఒక మచ్చు తునకగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు ఇదే పరిస్థితి. నారాయణ గారికి కానీ, మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ రోజు ఒక్క విఆర్ హై స్కూల్ నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వారందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతుందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ, మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాస్తవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము గనక మాట్లాడితే మీరు ఎవరో ఒక దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర మీరు మమ్మల్ని తిట్టించడం తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసా నారాయణ గారిని అడుగుతా ఉన్నాను. మీకు కావాల్సింది కేవలం పబ్లిసిటీ తప్ప వాస్తవంగా మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ బాధపడతా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తిస్తా ఉన్నారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తా ఉంటారు. నేను అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో తిరిగితే కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిన తర్వాత 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే ఆర్ఓ ప్లాంట్స్ వాటిని రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆర్ఓ ప్లాంట్స్ ను కూడా రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. నేను కొన్ని వాస్తవాలు మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. సుమారుగా ఈ రాష్ట్రంలో 44,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటు జూనియర్ కాలేజెస్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ ద్వారా సుమారుగా 20,000 స్కూల్స్ ని నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ చేయడం, నాడు నేడు ద్వారా వారికి ఒక మంచి కాంపౌండ్ వాల్ ఇవ్వడం కానీ, మంచి పెయింటింగ్స్ ఇవ్వడం కానీ, అలానే మంచి ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, ఐఎఫ్ ప్యానల్ బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే కిచెన్ సెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వారికి కావాల్సినటువంటిది సుమారుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ కి సగటున ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాం. ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేస్తున్నాం 20,000 స్కూల్స్ ని. సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ సుమారుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్ లో కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా మన థర్డ్ ఫేజ్ లో వైఎస్ఆర్సీపీ కన్నా గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఉండాలి. మరి అలాంటిది ఆ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఈ 2.5 సంవత్సరంలో నాడు నేడుకి మన బడి మన భవిష్యత్ అనే పేరు మార్చడం తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క ఇటుకరాయైనా మీరు పెట్టినారా? 80% కంప్లీట్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఏదైతే కేఎన్ఆర్ స్కూల్ కానీ మిగతా అటువంటి స్కూల్స్ అన్ని కూడా 80% వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ రోజుకి కూడా ఆ ఫండ్స్ ని మీరు వేరే దానికి వాడుకుంటా ఉన్నారే తప్ప మీరు ఆ వర్క్స్ ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి కూడా లేదు. థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఈ రోజుకి కూడా మీరు ప్రారంభించాలని లేదు. మీరు మొన్న బడ్జెట్ లో 1,500 కోట్లు మన బడి మన భవిష్యత్తు కోసం పెట్టారు. 15 రూపాయలైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాను. నెల్లూరు జిల్లాలోనే సుమారుగా సమగ్ర శిక్ష కింద 30 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ వర్క్స్ కోసం 30 కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్ గా ఎత్తి పెట్టుంటే ఆ ఫండ్స్ ని మీరు మిస్యూజ్ చేసి మీరు తప్పుదారి పట్టించి ఈ రోజు 30 రూపాయలు కూడా దాంట్లో నాడు నేడు అంటే ఇప్పుడు మన బడి మన భవిష్యత్తు ద్వారా మీరు ఖర్చు పెట్టలేదంటే మీరు ఏ విధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేస్తా ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీకి ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. వాటర్కి వచ్చేటప్పటికి ఇంకొక వాటర్ వాళ్ళు తాగేటువంటి వాటర్ నీళ్ళు కానీ అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీ కానీ మనం కనుక అందించకపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీరికి కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా కూడా ఈ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో దీని మీద కనుక వాళ్ళ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే
1 వీక్ లోపల వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ వాటర్ ని ప్రొవైడ్ చేయించడం కూడా జరుగుతుంది. మిగతావి కూడా కనుక వాళ్ళకి కనుక కంప్లీట్ కాకపోతే ఏ విధంగా ఫైట్ చేయాలన్న దాన్ని బట్టి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు కొంచెం వాటర్ బాగున్నాయి సార్. నెక్స్ట్ ఇయర్ వచ్చాక చూడండి నార్మల్ వాటర్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చిన వాటర్ ఎలా ఉంది, వీటిని తాగడం ఎలానో మాకు తెలియటం లేదు సార్. నెక్స్ట్ హాస్టల్లో కూడా ఫుడ్ మేనేజ్మెంట్ బాగాలేదంట సార్. చాలా మంది ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అయి ఉన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్స్ లో కూడా పైన రూఫ్ ఉంటుంది కదా సార్, దానికి పెయింట్ ఊడి పడిపోవడం కానీ అక్కడ కొంచెం నెల్లిచ్చి దాంట్లోంచి వాటర్ వచ్చేసి క్లాస్ రూమ్ అంతా కొంచెం రచ్చుగా అయిపోతుంది సార్. మేము రాలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెవీ రైన్స్ వచ్చినప్పుడు అసలు ఉండలేకపోతున్నాం సార్. మా మీద కూడా రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ వల్ల మేము చాలా టైమ్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ అదే రెయిన్ వల్ల వాల్టేజ్ వచ్చి కాలేజ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ లేదు సార్, అసలు పవర్ ఆఫ్ అయిపోయింది. ల్యాబ్స్ కూడా మేము చాలా రోజుల నుంచి షట్ డౌన్ చేసేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ల్యాబ్స్ యూజ్ చేసుకోవాలన్నా కూడా పవర్ సిటీ లేదు సార్ అసలు. అందువల్ల మాకు కొంచెం నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ కూడా ఈ మధ్య చేంజ్ చేస్తారు పవర్. మళ్ళీ రెయిన్స్ వల్ల వాల్టేజ్ వచ్చి మళ్ళీ పోయింది సార్ ఫ్యూజ్. దానివల్ల మాకు పవర్ అనేది కొంచెం కావాలి సార్. నెక్స్ట్ ఈ గ్రాస్ అనేది కట్ చేయకపోవడం వల్ల కాలేజ్ మొత్తం పాములు తిరుగుతున్నాయి సార్. క్లాస్ రూమ్స్ లో కూడా పాములు ఉన్నాయి సార్. కోతులు అనేవి కూడా కొంచెం వస్తున్నాయి సార్. మా లంచ్ బాక్సెస్ అండ్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాయి సార్ కోతులు అక్కడి నుంచి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. అంతేకాకుండా ఒక 3 days గా 5 days గా తాగడానికి కూడా వాటర్ లేదు సార్. హాస్టల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అంత బాగలేవు. ఆ వాటర్ తో మమ్మల్ని స్నానం చేయమంటున్నారు. మేము ఎలా చేయాలి? ఫుడ్ కావట్లేదు, పురుగులు వస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు లేదు, అన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రికెట్ ఆడడానికి లేదు, గేమ్స్ ఆడడానికి లేదు. మమ్మల్ని సైడ్ గా పక్కకి వెళ్ళిపోమంటున్నారు. మేము ఇంకేం ఆడుకోవాలి? ఇక్కడ మాకు ఇంకో గ్రౌండ్ కూడా లేదు. అండ్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట నుంచి అవుటర్స్ వచ్చి తాగి గొడవలు చేయడం, మమ్మల్ని ఆడుకోకపోవడం జరుగుతుంది. అండ్ హాస్టల్లో మేనేజ్మెంట్ బాగాలేదు సార్. హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ అసలు బాగోట్లేదు సార్. నైట్ టైం అక్కడ నుంచి నడుచుకొని రావడానికి మాకు లైట్స్ కూడా లేవు సార్. దీని మీద మాకు పరిష్కారం కావాలి సార్.